నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పాకిస్తాన్గా మారుతుంది. కుక్కతోక వంకరన్నట్టుగా మారింది పాక్ పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు తల వంచిన కాంత్రయం మళ్లీ పిచ్చి పిచ్చి వేషాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. దీంతో భారత్ పాక్ బోర్డర్లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనంతటికీ కూడా సర్క్రీక్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలను పెంచడం, నిర్మాణాలు చేపడుతుండడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకే మరోసారి దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. అయినా పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్లు కూడా సీన్లోకి వచ్చేశారు. పీఓకేలోనే కాదు, కరాచీలో రీసౌండ్ వచ్చే విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. అట్టా ఇట్టా కాదు, ఈసారి కానీ ఇండియన్ ఫైటర్లు ఎయిర్ బేస్ల నుంచి టేకాఫ్ తీసుకున్నాయంటే అంతే సంగతులు అన్నట్టుగా సిగ్నల్స్ ఇచ్చేశారు. ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ అన్న పేరు లేకుండా చేస్తామని మాటలతో విరుచుకుపడ్డారు. ఎలాంటి దుస్సాహసం చేసినా ఇక భారత్ సంయమనం పాటించదని వార్నింగ్ ఇచ్చేశారు. సింధూర్ దెబ్బకు కామ్గా ఉన్నట్టు నటిస్తున్న పాక్ తన వక్రబుద్ధిని పోనిచ్చుకున్నట్టయితే కనిపించడం లేదు. ఎందుకంటే పీఓకే సరిహద్దుల్లో కాకుండా ఇప్పుడు సర్క్రిక్ ప్రాంతంలో పాకిస్తాన్ మిలిటరీ జోన్లను విస్తరిస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతోనే అలర్ట్ అయిన రాజ్నాథ్ సింగ్ పాక్ను హెచ్చరించారు. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గుజరాత్ నుంచి కరాచీకి దారి ఉందని, ఆ ప్రాంతం మొత్తం ధ్వంసమవుతోందనే అర్థంలో మంత్రి మాట్లాడారు. భారత్ ఈసారి గట్టిగా ప్రతిస్పందిస్తుందని తేల్చి చెప్పారు. ఇక జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వెంబడి కూడా చొరబాట్లకు ఉగ్రవాదులను లాంచ్ ప్యాడ్లలో సిద్ధంగా ఉంచడం, అమెరికా సాయం చేస్తుండడం అన్నింటికీ కనెక్షన్ ఉన్నట్టు అర్థమవుతోంది. భారత్ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రతిస్పందనగానే రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా పాకిస్తాన్ను గట్టిగానే హెచ్చరిస్తుండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఇక భారత్ ఇలా వరుస హెచ్చరికలు ఇస్తుండడంతో పాకిస్తాన్కు ఇక మూడినట్టే అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు భారత్ పాక్ మధ్య మళ్ళీ ఏం జరుగుతోంది? ఆపరేషన్ సింధూర్తో పాక్ బుద్ధి మారలేదా? వెనక నుంచి అమెరికా పాక్ను ఎగదోస్తుందా? కేంద్ర మంత్రి, ఆర్మీ, నేవీ చీఫ్లు ఎందుకు హాట్ కమెంట్ చేశారు? ఇప్పుడు సర్క్రిక్ సమస్య ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ సర్క్రిక్లో క్యాంపులను ఏర్పాటు చేస్తుందా? సర్క్రిక్తో భారత్కు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అన్న చర్చ సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తూ ఉన్నాం, నిన్నగాక మొన్నే ఆయుధ పూజ చేసుకున్నాం. మరొకసారి భారత ఆయుధాలు గర్జించాల్సిన సమయం ఆసన్నమైందా? కవ్వింపు చర్యలకు దిగుతోంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్తో కకావికలమైన పాకిస్తాన్కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తుందా? అమెరికా అండ చూసుకొని మరలా పాకిస్తాన్ మనపై మొరుగుతోందా? ఏంటి పరిస్థితులు? ఒక్కసారిగా రాజ్నాథ్ సింగ్, ఆర్మీ, నేవీ చీఫ్లు హాట్ కామెంట్స్ చేసేశారు. మొత్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులా? పాకిస్తాన్ తన బుద్ధి ఇప్పటికీ మార్చుకోదా? మరొకసారి భారత దళాలు గర్జించాల్సిన సమయం ఆసన్నమైందంటారా? ఏం చెప్తారు? వంశీ, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో సర్క్రీక్ అనేది గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. పాకిస్తాన్ గుజరాత్ సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్. గతంలో కూడా గుజరాత్లో ఉన్నటువంటి ఈ క్యాంప్ పైన, ఈ బేస్ పైన దాడి చేయడానికి శతవిధాల పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ బలగాల్ని అక్కడి నుంచే తిప్పికొట్టినటువంటి సందర్భం కూడా. ఇక నిన్న రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది. సర్క్రిక్ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం కూడా అక్కడ ఆ సర్క్రిక్ ప్రాంతంలో, అంటే భారత్కు పాకిస్తాన్కు మధ్యలో చాలా రోజుల నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఈ భూమికి సంబంధించి భారత్కు దాంట్లో ఒక 10 గ్రామాలు కూడా ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ 1908 నుంచి నడుస్తున్నటువంటి ఒక బార్డర్ సమస్య. సో ఇప్పటికీ ఆ పంచాయతీ అట్లాగే ఉంది, తేలలేదు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఇది ఒక 90 కిలోమీటర్ల పాటు పారేటువంటి ఒక నది అన్నమాట, ఉప్పు నీటి నది ఆఫ్ కోర్స్. సో ఇందులో ఈ సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ తన ఆర్మీ బలగాలను పెంచుతోంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతోంది. సో పెంచుతున్నటువంటి క్రమంలోనే నిన్న దసరా సందర్భంగా అక్కడ బలగాల్ని కలవడానికి వెళ్ళారు. అక్కడ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి 3 అధికారులు కూడా సన్మానించారు. సో ఇట్లా నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ చాలా పాకిస్తాన్కి అంటే ఇదొక ఇంకొక యుద్ధ భూమి కాబోతోందా అన్నటువంటి ప్రశ్నలు దీంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుజరాత్లో ఉన్నటువంటి భుజ్ మిలిటరీ బేస్, ఇది మిలిటరీ బేస్ నుంచి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు.
సో ఏమాత్రం కవ్వింపు చర్యలకు దిగినా కానీ ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ శక్తిని ఇంకా ఇప్పటికే ప్రపంచం చూసింది, మళ్ళీ చూపించేటువంటి ప్రయత్నం చేయొద్దు అన్నది రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి కౌంటర్. సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసం చేస్తే ఖచ్చితంగా భారతదేశం ఎట్లాంటి రియాక్ట్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే, అట్లాగే రెస్పాండ్ అవుతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇందులో కొత్త పాయింట్ ఏంటంటే ఈ సర్క్రీక్ సమీపంలో ఉన్నటువంటి ఈ మిలిటరీ నిర్మాణాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇది వాచ్ టవర్స్ మొత్తాన్ని కూడా పెంచుతోంది. అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్ చేస్తున్నటువంటి పనులు. సో అక్కడ అవే కనుక చేస్తే ఖచ్చితంగా భారత్ రెస్పాండ్ అవుతుంది. ఈ వివాదం ఇంకా సద్దు మనగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ 1908 నుంచే నడుస్తున్నటువంటి పంచాయతీ. ఆ రోజు మెడ్రాస్లో కలిపినటువంటి సందర్భం కూడా ఉంది బ్రిటిష్ కాలంలో. సో అందులో ఒక 10 గ్రామాలకు సంబంధించి కొన్ని వివాదాలు మొదటి నుంచి నడుస్తూనే ఉన్నాయి, ఇప్పటికీ ఆ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఇది ఇంకొక కొత్త పాయింట్ కాబోతోందా భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇంకొక యుద్ధానికి? ఇది గుజరాత్లో ఉన్నటువంటి సర్క్రీక్ ప్రాంతమే, ఇదే మిలిటరీ బేస్ నుంచి ఒక యుద్ధ భూమి పుట్టుకరాబోతోందా అన్నది రాజ్నాథ్ సింగ్ మాటల్లో అయితే కనిపిస్తోంది. పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం. రైట్, వివి రావు గారు మనతో పాటు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు. వివి రావు గారు నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి ఈ కామెంటా లేదంటే వార్నింగా? సో ఎట్లా చూడొచ్చు ఈ సర్క్రీక్ వివాదాన్ని, ఎట్లా చెప్తారు? ఇది కరెక్ట్ గా వార్నింగ్ అని లెక్క పెట్టుకోవాలి, ఎందుకంటే ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్ కూడా ఇచ్చారు. Yes. అది భుజ్ ఏరియా నుంచి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఏదో కొన్ని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ చాలా స్ట్రాంగ్ గా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ కొన్నేళ్లుగా అక్కడ పాకిస్తాన్ ఒక బ్రిగేడ్ రైజ్ చేయడం జరిగింది, 31, 32, 33 కోస్ట్ బెటాలియన్స్ అని. ఆ కోస్ట్ బెటాలియన్స్ డిప్లాయ్మెంట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే టర్కీని ఇన్వాల్వ్మెంట్ చేశారు. టర్కీని ఎలా తీసుకొచ్చారు? 3 విధాలుగా తీసుకొచ్చారు. ఫస్ట్ ఏమో 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కింద ఇస్తున్నారు, అది కరాచీ సైడ్ నుంచి మన ఇండియన్ సైడ్కి. రెండవది పాకిస్తాన్ న్యాచురల్ అదే పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో, టర్కీకి ఏదైతే ఉందో మన ఓఎన్జీసీ లాగా, అటువంటి ఏజెన్సీలకి ఇద్దరికి ఒప్పందం కుదిరి ఈ ఏరియాలో గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కోసం పర్మిషన్ ఇచ్చారు టర్కీ. లాజికల్ గా ఆలోచిస్తే మన ఇండియన్ సైడ్ రాజస్థాన్ లో కేర్న్ అన్న కార్పొరేషన్ ఆయిల్ ఫైండ్స్ ని కనుక్కుంది, ఎక్స్ప్లాయిట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ ఏరియాలో బహుశా ఆయిల్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ టువర్డ్స్ ఇండియన్ సైడ్ ఏదైతే కొంచెం ఎత్తు ప్రాంతాలు ఉన్నాయో ఆ సైడ్ ఎక్కువ దొరికే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ థింగ్, కరాచీకి ఇటువంటి మన ఇండియన్ సైడ్ లో ఒక సెపరేట్ డాక్ యార్డ్ క్రియేట్ చేసి టర్కీకి 4 కార్వెట్లు, అంటే ఒక మీడియం సైజ్ షిప్లు, ఫైటింగ్ షిప్స్, ఫాస్ట్ గా మూవ్మెంట్ చేసేవి, స్పీడ్ గా వెళ్ళేవి, ఆ బోట్స్ తయారు చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అందులో 2 పాకిస్తాన్ లో కట్టేటట్టు, 2 టర్కీ నుంచి ఫుల్లీ బిల్ట్ తీసుకుని వచ్చేటట్టు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు 20-30 షిప్స్, ఫ్లాట్ షిప్స్, అంటే పెట్రోల్ క్రాఫ్ట్ అంటారు వీటిని. అంటే ఏంటంటే వీటిని పైన ఎంఎంజీ, ఎల్ఎంజీ అటువంటి వెపన్స్ ని మౌంట్ చేసి దాదాపు 10-20 మంది సైనికులు, అంటే సెయిలర్స్ ఉండి అటాక్, అంటే షిప్ ఇండియన్ షిప్స్ మీద కూడా అటాక్ చేయగలిగే కెపాసిటీ ఉన్న షిప్స్ని అక్వైర్ చేయడం జరిగింది. అంతకుముందు దాదాపు ఒక 20 ఉండేవి, సో ఇప్పుడు అవి దాదాపు 50 చేరినాయి. మనం గుర్తుపెట్టుకుంటే వే బ్యాక్ 25 సంవత్సరాల క్రితం వెళ్తే, ఎప్పుడైతే ఆపరేషన్ కార్గిల్ అయిపోయిందో, కార్గిల్ లాంటి సిచ్యువేషన్ నే ఈ ఏరియాలో క్రియేట్ చేయడానికి వాళ్ళు చాలా రికనసెన్స్ చేశారు. అట్లాంటిక్ విమానాన్ని మనం MiG-21 కూల్చివేయడం కూడా జరిగింది, అది ఇండియన్ సైడ్ కూల్చివేయడం కూడా జరిగింది. అంతకుముందు 1997లో 95-97లో ఒక ఇండియన్ పెట్రోల్ ఇంక్లూడింగ్ 1 ఆర్మీ ఆఫీసర్ అండ్ 2 జవాన్స్, వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు పాకిస్తాన్ ఒప్పుకోవట్లేదు, కానీ రిపోర్ట్స్ మన సైడ్ విన్నది ఏంటంటే చాలా ఇంటర్సెప్ట్స్ దొరికినాయి, వాళ్ళని లాహోర్ తీసుకెళ్ళినట్టు, వాళ్ళు ఇంకా బందీలుగానే ఉన్నట్టు. కానీ పాకిస్తాన్ మాత్రం ఎంత సుతరామో ఒప్పుకోవట్లేదు కిడ్నాప్ చేశామని. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం జరిగినాయి. అంతకుముందు కూడా ఒక గుజరాత్ చీఫ్ మినిస్టర్ హెలికాప్టర్ మీద ఫైర్ చేయడం జరిగింది, కాకపోతే వాళ్ళు అది కూడా ఒప్పుకోలేదు. సో ఈ ఏరియాలో సర్క్రీక్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం సెంటర్లో
ఆల్రెడీ పిల్లర్స్ 1914లో పాతడం జరిగింది. మహారాజా ఆఫ్ కచ్కి సింధ్ ప్రావిన్స్ కొత్తగా క్రియేట్ చేయబడుతున్న సింధ్ ప్రావిన్స్ కి ఆ రోజుల్లో డివిజన్ అనేవారు. దానికి డిలినేషన్ కింద పాతడం జరిగింది. సో ఇండియా చాలా క్లియర్ గా ఉంది తన థాట్ ప్రాసెస్ లో. కానీ పాకిస్తాన్ మాత్రం రాడ్క్లిఫ్ వదిలేసిన ఈ బోర్డర్ పిల్లర్ నెంబర్ 1095 కావాలి కరెక్ట్, ఐ మే నాట్ బి కరెక్ట్ ఆన్ ద నెంబర్. ఆ 1095 తర్వాత దాదాపు 10% ఇండియన్ బోర్డర్ డిలినేట్ కాలేదు ఇప్పటి వరకు. అదే ఆ డిలినేషన్ కాకపోవడం ఈ సముద్రంలో కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత మన ఇండియన్ టెరిటరీకి కూడా తేడా చేస్తుంది. అందువల్ల ఇండియన్ ఫిషర్మెన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే పాకిస్తాన్ డట్టి ప్లే చేసి వాళ్ళ బోట్స్ అన్ని సీజ్ చేసి కరాచీ హార్బర్లో ఉంచేసుకుని వీళ్ళని జైల్లో పెట్టి దాదాపు 2 సంవత్సరాల తర్వాత వయా వాగా బోర్డర్ అందిస్తుంది. అంటే ఈ బోట్స్ మాత్రం తిరిగి ఇవ్వదు. ఈ బోట్స్ ని ఆప్షన్ చేసుకుని లేకపోతే దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఎవరి సపోర్ట్ ఉంది? ఇందాక మీరు టర్కీని కూడా ఇన్వాల్వ్ చేశారు. చైనా సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ ఇట్లాంటి కవ్వింపు చర్యలకు దిగుతుంది అన్నది ఒక పాయింట్ అయితే, రాజ్నాథ్ సింగ్ మాటలు ఇంకొక జియో పొలిటికల్ సిస్టమ్ తయారు చేస్తుంది, ఒక పొలిటికల్ వార్ జరగబోతోంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే షిమ్లా ఒప్పందం నుంచి మనం చూసుకుంటే ఈరోజు సర్క్రీక్ వరకు కూడా దీంట్లో థర్డ్ వ్యక్తిని ఇన్వాల్వ్ చేసింది లేదు. ఈవెన్ ఐసీజే వరకు ఇంటర్నేషనల్ కౌన్సిల్కి వెళ్ళినా కానీ ఐసీజేకి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఆ జడ్జిమెంట్ ని అంగీకరించలేదు రెండు దేశాలు. సో ఇప్పుడు ద్వైపాక్షికంగా మాత్రమే ఇప్పటి వరకు చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు భారత్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అనే కంటే ముందు పాకిస్తాన్ కదలికలు ఎట్లా ఉన్నాయంటే 31 and 32 బెటాలియన్లు అక్కడ గస్తీగా వస్తున్నాయి. సర్క్రీక్ 80 కిలోమీటర్ల దూరంలో సుజావల్ ప్రాంతంలో అక్కడ పాకిస్తాన్ బలగాల్ని మోహరించింది. తో పాటు కోస్టల్ బ్యాటరీలు, రాడార్ సిస్టమ్స్, మిసైల్ యూనిట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ అక్కడ మోహరించి పెట్టుకుంది. అంటే ఒక యుద్ధానికి కవ్వింపు చర్యలకు దిగుతోందా? ఇక నుంచి ఇంకొక కొత్త యుద్ధంలోకి వెళ్ళబోతున్నామా? భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఐక్యరాజ్య సమితిని ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి లేదు. బట్ ఏంటి, ఎట్లాంటి చర్చలు ఉండొచ్చు, ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు? పాకిస్తాన్ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే షిమ్లా అగ్రిమెంట్ ని ఆపరేషన్ సింధూర్ టైంలో టోటల్ గా అబ్రిగేట్ చేసినట్టు మాట్లాడింది. అంటే ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియేషన్ కోసం తయారుగా ఉన్నారు. దానివల్లే టర్కీని తీసుకొస్తున్నారు. ఈ మధ్యన అమెరికా తోటి 3 సార్లు మీటింగ్లు జరిపి టాప్ లీడర్షిప్ అంతా అమెరికా కూడా సపోర్ట్ లో వస్తుంది అనుకుంటున్నారు. అలాగే ఇంకొక రైల్వే లైన్ కూడా మాట్లాడుతున్నారు. అందులో మధ్యలో ఇరాన్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ ని టర్కీని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. దేని గురించి అయితే ఏడిబి బ్యాంకుల్లో కొంతవరకు లోన్ ఇవ్వడానికి తయారుగా ఉందాం ఇందులో పార్షియల్. అలాగే చైనా తోటి కూడా చైనా ఇచ్చిన ఆర్థిక సహాయంతో 3 కెనాల్స్ ఆ వేరియింగ్ డిస్టెన్స్ తోటి అంటే లెంత్ తోటి కట్టడం జరిగింది. వీటిని అవుట్ ఫిల్ అంటారు. అంటే బేసికలీ సాల్ట్ వాటర్ భూమి మీద పంప్ అంటే పంప్స్ తోటి బయటికి తీసి ఈ కెనాల్స్ లో పంప్ చేసి వదులుతారు. అవన్నీ ఇండియన్ సైడ్ వస్తున్నాయి. ఇండియాకి ఈ ఇందస్ వాటర్ దాంట్లో ఏదైతే వాటర్ బేసిన్ ఉందో అందులో కొంత భూభాగం దాదాపు 40% ఇండియా సైడ్కి వస్తుంది. అందులో ఈ సాల్ట్ వాటర్ వదలడం కూడా జరుగుతోంది. సో ఈ విధంగా చాలా కవింపు చర్యలకు దిగుతోంది, అందులో సందేహం ఏమీ లేదు. అలాగే జమ్మూ కాశ్మీర్ కాదు, టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు, వేరే యాక్టివిటీ ఇండియా పాకిస్తాన్కి మధ్యలో జరుగుతున్నదన్నది కూడా అమెరికా అండతోటి, చైనా అండతోటి, టర్కీ అండతోటి చేసే అవకాశాలు చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి. ఏదో ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మెరీన్స్ అంటే వాళ్ళ నేవల్ కమాండోస్ కూడా యాక్టివ్ అయినట్టు వినిపిస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే పాకిస్తాన్ ఏదో కవింపు చర్యకి అంటే డెనయబిలిటీ తోటి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్ కాకుండా వేరే విధంగా తీసుకొచ్చే చర్యలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మురళీ మనోహర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. భారత్ సిద్ధంగానే ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత. చర్చలకైనా సిద్ధమే, లేదంటే చర్చలకు సిద్ధమే అని చెప్పేసి ఆ రోజు ఇద్దరు మిలిటరీ ఆఫీసర్స్ తో మాట్లాడుకొని దాన్ని ప్రూవ్ చేశారు. సమాధానానికి కూడా సిద్ధమే అంటే ఆపరేషన్ సింధూర్ తోటి భారత్ సమాధానం చెప్పింది. సో అట్లాంటి పరిస్థితి కనిపిస్తోందా? సర్క్రీక్ కేవలం నీటి ప్రవాహంగా చూసేటువంటి పరిస్థితి లేదు. వివి రావు గారు కూడా అన్నారు ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకుండానే
రాజ్నాథ్ సింగ్ అట్లాంటి కామెంట్ అయితే చేయరని చెప్పేసి భవిష్యత్తులో ఒక యుద్ధానికి దారి చూపే మరొక పిఓకే లాంటి లైన్ అనుకోవచ్చా సర్క్రిక్ వివాదాన్ని ఎట్లా చూడొచ్చు మురళీ మనోహర్ గారు? ఇది పాకిస్తాన్ నేను అనుకుంటున్నాను రావు గారు చెప్పినట్టుగా ఆ ఏదో సామాన్య విషయం ఏమీ కాదు. ఇది తప్పకుండా వాళ్ళు ఓ రకంగా ఇండియాని ట్రబుల్ చేయాలి అనే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈ పని చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళకు బలూచిస్తాన్ లో ఇబ్బందులు ఉన్నాయి, పిఓకేలో ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత ఫక్తూన్ దీంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడంతా ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఉన్న పైగా వాటర్ మనము ట్రీటీ ఏదైతే ఉందో అక్కడ ఆపేశాము. ఇవన్నిటి కారణంగా ప్రెషర్ లో ఉంది పాకిస్తాన్. ఏమీ చేయలేదు. వాటర్ ట్రీటీని కాదని చెప్పేసి యుద్ధం చేసి నీళ్లు తెచ్చుకోలేదు. సో నీళ్లు ఇవ్వకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆర్మీ ఎప్పుడైనా పరిష్కార మార్గాలను వెతికేది పాకిస్తాన్ లో ఎవరంటే ప్రభుత్వాలు కావు. ఎందుకంటే చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, చాలా దేశాలకు ఆర్మీ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆర్మీకి ఒక దేశం ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఆ దేశమే ఆర్మీ చేతుల్లో ఉంటుంది. కనుక అక్కడ ప్రజల పరిష్కార మార్గాలు అన్ని కూడా ఆర్మీ చూస్తుంది. ఎందుకంటే ఆర్మీకి డబ్బులు కావాలి. యుద్ధం ఎప్పుడు జరుగుతూ ఉంటే ఆర్మీ హ్యాపీగా ఉంటుంది, ప్రజలు కష్టాల్లో ఉంటారు. అందుకే బహుశా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఇది ఒక ప్రయత్నం, ఏదో మరైన్స్ అవి ఇవి పంపించి సర్క్రిక్ ప్రాంతంలో కొత్తగా ఇక్కడ ఇది ఇప్పుడైతే వారు అన్నట్టుగా టెర్రరిస్ట్ ఇష్యూ కాదు, ఇది కొత్త ఇష్యూ. మా మధ్య ఏదో ఉంది, చాలా రోజులుగా ఇక్కడ పెండింగ్ లో ఉంది. సర్క్రిక్ ప్రాంతం ఇది డిస్ప్యూటెడ్ ప్లేస్, ఇది మేము అడుగుతున్నాము, ఇది వాళ్ళ చేతుల ఆధీనంలో ఉంది అన్నట్టుగా ఒక పౌజ్ ఇవ్వడానికి అక్కడ వారన్నట్టు ఈ యొక్క తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ గారు అంత పెద్ద థ్రెట్ ఇవ్వడం ఏదైతే ఉందో, కనుక ఈసారి కరాచీని మేము కబ్జా పెట్టేస్తామన్నంత గట్టిగా వారు చెప్పారు. కనుక తప్పకుండా ఏవో కదలికలు కూడా కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి నేషనల్ మీడియా రిపోర్ట్స్ కానీ, లేదంటే పాకిస్తాన్ అక్కడ సర్క్రిక్ లో కొత్త పోస్టులు ఏర్పాటు చేయడం కానీ, లేదంటే అక్కడ కొత్తగా పహారాన్ని పెంచడం కానీ, అక్కడ ఆర్మీని పెంచడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇంకొక 6-7 మెరైన్ యూనిట్లు కూడా అక్కడ పెంచినట్టుగా తెలుస్తోంది. మోరోవర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇక్కడ మిలిటరీ చర్యలను పెంచుతోంది, మిలిటరీ గస్తీ కూడా పెంచుతోంది. ఈవెన్ భారతదేశం కూడా బికాజ్ సబ్జెక్ట్ టు కరెక్ట్ 50 కోట్ల రూపాయలు కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. సో అక్కడ బోట్స్, స్పీడ్ బోట్స్ కూడా ఇంకా పెంచారు. రాడార్ సిస్టమ్ కూడా ఇండియా అంతే స్పీడ్ గా డెవలప్మెంట్ కూడా చేస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ సమయంలోనే మనం INS విక్రాంత్ అక్కడ తెచ్చి పెట్టాం. ఇప్పటికే మనం కూడా ప్రిపేర్ గా ఉన్నాం, ఊరికే ఏమీ ఉండలేదు. అలాగే S-400s ఒక 5 ఆర్డర్ ఇచ్చి ఉన్నాం రష్యా నుంచి, 3 వచ్చి ఉన్నాయి, ఇంకా 2 రావాల్సి ఉంది, అక్కడ పెడుతున్నాం. కనుక ఎయిర్ డిఫెన్స్ ను పగడ్బందీగా ఉంటుంది, గాలి నుంచి పైనుంచి వచ్చేవి ఏవి రానివ్వకుండా మనం ఆపగలిగాం గతంలో. కనుక ఇప్పుడు కూడా ఆ ప్రిపరేషన్ మనకు కూడా ఉంది. కాకపోతే ఇక్కడ మనకున్న థ్రెట్ అంతా ఏంటంటే జామ్నగర్ గాని, కాండ్లా పోర్ట్ గానీ ఇవన్నీ చాలా విలువైనటువంటి పోర్ట్స్. మనకు పెద్ద వరల్డ్ బిగ్గెస్ట్ రిఫైనరీస్, ఈ అదానీ అంబానీలకు చెందిన 9 లక్షల కోట్ల విలువ చేసేటువంటి రిఫైనరీస్ అక్కడ మనకున్నాయి. కనుక బహుశా దృష్టి వాటిపైన ఒక్కటి ఏ చిన్న ఇది జరిగినా చాలా పెద్ద నష్టం అయితే మనకు ఉంటుంది. గుజరాత్ రాష్ట్రమే ఈ రోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్. అది బహుశా మోడీకి కూడా ఈవెన్ అటాక్ చేయాలనుకున్నా గానీ పాకిస్తాన్ ఫస్ట్ టార్గెట్ అక్కడే ఉంటుంది. గతంలో ఆపరేషన్ సింధు టైంలో కూడా మనం చూసాం, అక్కడికే పంపించారు. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రధానమంత్రి సొంత ఇది కనుక దేశం యొక్క ఇది కూడా అవమానం పాలవుతుంది అనేటువంటి కుట్రలు కుతంత్రాలు బహుశా ఇవన్నీ ఉండొచ్చు. అందుకని భారత్ కూడా తప్పకుండా ప్రిపేర్ గానే ఉంటుంది, వెంటనే మూవ్ అవుతుంది. నేను చెప్పినట్టుగా ఇంతకుముందు S-400 అక్కడ తెచ్చి పెడుతున్నారు, ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా INS అక్కడ వచ్చి కూర్చున్నది. ఇంకా ఇతరత్ర కూడా ప్రిపేర్ అవుతున్నాము. గతంలో ఒకసారి మనం కరాచీ వరకు వెళ్ళాము. కనుక మళ్ళా వార్నింగ్ ఏంటంటే ఈసారి కరాచీని కబ్జా పెడతామని చెప్పేస్తున్నారు. ఈసారి కరాచీ మిగలదు కూడా, ఎందుకంటే కరాచీ కూడా వాళ్ళకు చాలా, గుజరాత్ మనకి ఎంతనో కరాచీ కూడా వాళ్ళకి అంతే. అది నేవీ హెడ్ క్వార్టర్, వాళ్లకు నేవీ హెడ్ క్వార్టర్ అది. తర్వాత రిచెస్ట్ ప్లేస్ అది పాకిస్తానీస్, హైయెస్ట్ GDP ఇస్తుంది వాళ్ళ దేశానికి. పైగా ఆకలితో ఉన్న పాకిస్తాన్ కు కరాచీ దెబ్బతింటే వాళ్ళకు భవిష్యత్తే లేదు. కనుక వాళ్ళకు కూడా థ్రెట్. ఇది సింపుల్ విషయం ఏం కాదు. ఎంత అంటే 150 కిలోమీటర్స్ దూరం లేదు మన దగ్గర నుంచి వాళ్ళకు.
వాళ్ళకు కూడా మన యొక్క రిఫైనరీస్ చాలా దగ్గరలోనే ఉన్నాయి, అతిపెద్ద రిఫైనరీస్ ఇవన్నీ కూడా. అవును. కనుక మనకు కాస్త థ్రెట్ ఉన్నప్పటికీ కూడా ప్రమాదం ముంచుకొచ్చేది మాత్రం పాకిస్తాన్కే. ఎందుకంటే మనం బలంగా ఉన్నాము, మనకి S-400 లాంటివి అన్ని ఉన్నాయి, మనం డిఫెండ్ చేసుకోగలుగుతాం మనం. రావు గారు నిజానికి అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ BSF కూడా ఎక్కువ పెంచడం జరిగింది, అక్కడటువంటి సోల్జర్స్ ను కూడా సంఖ్య పెంచడం జరిగింది. ఇప్పటికే రాడర్స్ కానీ డ్రోన్లతోటి పాకిస్తాన్ కదలికల పైన ఎప్పటికప్పుడు భారత్ కూడా నిఘా పెంచింది. ఆ బేస్ క్యాంప్ నుంచి జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే స్పీడ్ బోట్స్ ని కూడా, అంటే ఆ నదిలో స్పీడ్ బోట్స్ ని కానీ అక్కడటువంటి అవుట్ పోస్టులు కానీ ఇవన్నీ పెంచుతూనే ఉంది. సో ఏదో ఉప్పందందే భారత సైన్యం మాత్రం ఇట్లాంటి నిర్ణయం తీసుకోదు. అండ్ ఇట్లాంటి నేపథ్యంలో ఇది కేవలం సరిహద్దులో కాసేటువంటి గస్తీగా చూసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఏదో జరగబోతోంది, భవిష్యత్ యుద్ధానికి ఇప్పటి నుంచే పాకిస్తాన్ సిద్ధమవుతోంది, మనం కూడా ఒక మోహరింపు ఇప్పటి నుంచే చేస్తున్నాం అన్నది ఒక సంకేతం కనిపిస్తోంది. ఇందులో భారత్ అమెరికా మధ్యలో ఈ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆసిఫ్ మునీర్ అమెరికాకి వెళ్ళి వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ కావడం, సైన్యాధ్యక్షుడు అమెరికా సపోర్ట్ లేదే ఈరోజు పాకిస్తాన్ సైన్యం ఇట్లాంటి కవ్వింపు చర్యలు దిగుతుందంటే లేదు. అమెరికా సపోర్ట్ చూసుకున్నా అట్లాంటి ఆయుధ శక్తి అమెరికా దగ్గర ఉంది. అంతకు మించిన శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయా అంటే ఏమున్నాయి అనుకోవచ్చు. ఒకటి చూడాలండి, మనం ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనలైజ్ చేస్తే అమెరికా లాస్ట్ 1 month లో ఒక క్లిష్టమైన చర్య తీసుకుంది. అది మనం ఇరాన్లో చాబహార్ అన్న పోర్ట్ ఒకటి మనం డెవలప్ చేసి మనం సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కి అక్కడి నుంచి ట్రేడ్ మొదలు పెడితే అక్కడ దాని మీద కూడా టారిఫ్స్ ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలు తీసుకొచ్చింది. ఇది ఏదో సడన్ గా ఎవరో చేసింది కాదు, ఇది పాకిస్తాన్ ఇన్స్టిగేషన్ వల్ల చేసింది. అంటే ఏంటంటే మన చాబహార్ పోర్టు మనం వాడడానికి వీలు లేకుండా చేసింది. రెండవది, కొన్ని నెల రోజుల క్రితం కార్వెట్స్ ఆర్డర్ అయినాయి టర్కీ నుంచి. అందులో 2 రెడీగా, అంటే ఏంటంటే బహుశా టర్కీ ఇన్వెంటరీలో ఉన్న కార్వెట్సే వాళ్ళకి డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2 ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ అలవాట్లు ఉన్నాయి. అలాగే పెట్రోల్ అటాక్ క్రాఫ్ట్లు చాలా తయారు చేసుకున్నారు. అంటే ఇవి పెద్ద బోట్స్ అనుకోండి, అందు మీద కొంతవరకు ఎమ్యునిషన్ అటాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇటువంటి అన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే ఇది చిన్న ప్రాంతమే కాదు. సర్క్రీక్ మనం 1968 తర్వాత పెద్దగా పట్టించుకోలేదు, కానీ 85-87 మధ్యలో ఒక కిడ్నాప్ అయిన తర్వాత మాత్రం మెల్లగా మనం అక్కడ కూడా ఫోకస్ చేయడం మొదలు పెట్టాం. ఆ కిడ్నాప్ అయిన వాళ్ళని ఇప్పటికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దాని తర్వాత మెల్లగా మన BSF ఇవన్నీ పెట్రోల్ క్రాఫ్ట్ ఇవన్నీ కొంచెం తయారు చేయడం మొదలు పెట్టాం, పెట్రోలింగ్ మొదలు పెట్టాం. దాని తర్వాత ఇది స్పీకర్ గారు అన్నట్టుగా 2 మేజర్ నయారా ఏదైతే రష్యన్ కొలాబరేషన్ తోటి మన ఇండియాలో ఒక ఆయిల్ సప్లై కంపెనీ ఉందో దాని రిఫైనరీ కూడా జామ్నగర్లోనే ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, అసీం మునీర్ గారు ఒక ప్రైవేట్ లెక్చర్లో అమెరికాలో ఈ జామ్నగర్ రిఫైనరీ మీద మాట ఎత్తారు, దీన్ని డిస్ట్రాయ్ చేస్తామని స్పష్టంగా చెప్పారు. అంటే ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. 2008లో ఎప్పుడైతే బాంబేలో అటాక్ అయిందో ఆ బోట్స్ ఈ రాన్ ఆఫ్ కచ్ సరిహద్దులకి, అంటే మెరిటైమ్ బోర్డర్ కి చాలా దగ్గరలో ఆనుకుని ఇన్ఫిల్ట్రేట్ చేశారు. అందువల్లే మనకు ఆపరేషన్ స్వాన్ ఆ రోజుల్లో నడుస్తున్నా కానీ మనం పట్టుకోలేకపోయాం ఇటువంటి వాటిని. అదే విధంగా మళ్ళా తిరిగి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఉన్నాయి. సో డెఫినెట్ గా ఏదోటి నడుస్తోంది. తర్వాత పాకిస్తాన్ కూడా ఒక అవకాశం దొరుకుతుంది, ఎందుకంటే లాస్ట్ 3-4 months లో చాలా కక్షతోటి ఉన్నారు, ఎలాగోలా అని తీర్చుకోవాలి. నిన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ డిక్లేర్ చేసిన ప్రకారం దాదాపు 12 విమానాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. అలాగే టెర్రరిస్ట్ బేసులు పోయినాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చాలా కోపంగా ఉన్నారు, ఏమీ చేయలేకపోతున్నాం అని. సో ఏదో విధంగా ఏదర్ ఇండియా డెప్త్ లో, అంటే సదర్న్ రీజియన్ లో కానీ డెనైబిలిటీ తోటి టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్న చేయొచ్చు, లేకపోతే ఇటువంటి ఏరియాలో ఏదోటి టర్కీని ఇన్వాల్వ్ చేసి టర్కీ షిప్ని కూడా అక్కడ పెట్టి ఎలాగోలా ఇన్వాల్వ్ చేయాలని థర్డ్ పార్టీ తోటి అక్కడ ఇండియాకి కష్టంగా చేసి అక్కడ ఇన్వాల్వ్ చేయాలన్నట్టుగా అనుకుంటున్నాం. అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ మాటల్లో కూడా చూస్తే 2 మాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక నెల 15 రోజుల క్రితం ఈసారి నేవీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది అన్నారు. సెకండ్ది,
లాస్ట్ టైం 1965 వారిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్లేట్ తిప్పారు లాహోర్ ని పట్టుకుని. ఈసారి కరాచీ పట్టుకుంటా ఉన్నారు. అవును. అంటే డెఫినెట్ గా ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మన వాళ్ళు కూడా ఈ వార్నింగ్ ఇవ్వడం, తయారవడం జరుగుతుందని నా భావన. ఒకవేళ అంటే పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఏమైనా దుస్సాహసానికి ఒడిగట్టినా గానీ ఇదే సర్క్రీక్ నుంచి అరేబియా సముద్రాన్ని కంట్రోల్ చేసేటువంటి సత్తా కూడా భారత్కు ఉంది. సో ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ని అక్కడ పెట్టి మనం చూయించాం. ఏ టైంకైనా అరేబియా సముద్రాన్ని మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేసి కంట్రోల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. అదొక సున్నితమైనటువంటి ప్రాంతం సర్క్రీక్ అనేది, అంటే రెండు దేశాల మధ్య ఒక భావోద్వేగమైనటువంటి అంశం. సో ఇందులో పాకిస్తాన్ ఖచ్చితంగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. సో భారత్ కూడా అంతే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో అంటే ఏమి ఉప్పందించవచ్చు, ఏంటి వ్యూహం ఏమై ఉండొచ్చు మురళీ మనోహర్ గారు? కేవలం పగ తీర్చుకోవడానికి అనుకోవచ్చా? ఒక ఈగో దెబ్బతిని బహుశా ఈ ట్రంప్ తో ఆయన చనువుగా తిరిగిన పద్ధతి అవి చూస్తూ ఉంటే ట్రంప్ ప్రోత్సాహాన్ని చూసుకొని ఈయన ఇది అవుతున్నాడు, టెంప్ట్ అవుతున్నాడేమో అని అనిపిస్తుంది. నేను అనుకుంటున్నాను ట్రంప్ ఆ విధంగా ప్రోత్సహించిన, యుద్ధం చేయమని ప్రోత్సహించిన వచ్చి ఆదుకుంటాడని మాత్రం నేను అనుకోవడం లేదు. పాకిస్తాన్ కుంటే అనుకోవచ్చు కానీ ట్రంప్ అంత తెలివి తక్కువ పని ఏం చేయడు. కనుక ఈ రోజు ట్రంప్ ను లేకపోతే టర్కీని ఇవి చూసుకొని బహుశా రెచ్చిపోతుంది పాకిస్తాన్. పైగా ఆర్మీ చేసేటువంటి దుందుడుకు చర్యలు ఇవన్నీ కూడా నేను ఇంత మొదలు చెప్పినట్టుగా ఇదొక చరిత్ర ఉంది అండి. మనం మర్చిపోకూడదు. పాకిస్తాన్ కి చరిత్ర ఏంటంటే ఎప్పుడెప్పుడైతే వాళ్ళ